బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను అన్ని రంగాలలో రాష్ట్ర స్థాయిలో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, డైరెక్టర్ సుశీల్ కుమార్, ప్రిన్సిపల్ అనురాధ, అకాడమిక్ డైరెక్టర్ రాధా, సుధా, సింగర్ శ్రీకృష్ణ, యాక్టర్స్ పూనం కౌర్, సైంటిస్ట్ శ్రావణి విచ్చేశారు. పల్లవి స్కూల్ వాళ్ళ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి బాచుపల్లి పల్లవి స్కూల్కి నన్ను ఆహ్వానించడం జరిగింది. జాయింట్ స్పీకర్ పంపిస్తే బిజీగా రాలేకపోతే వచ్చాను. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి నేటి విద్యార్థులే రేపు భావి భారత పౌరులు అని ఒకటి నానుడి. కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఇక్కడే ఫౌండేషన్. వాళ్ళతో పాటు స్టూడెంట్స్కి టీచర్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సరైనటువంటి దిశ నిర్దేశించాలి. ఇప్పుడు సమాజము బాగుండాలి అంటే ఇక్కడ సరైన పద్ధతిలో విద్యాబుద్ధులు నేర్చుకోవాలా. పేరెంట్స్ కూడా వాళ్ళని సరైన దిశలో ఉండేటట్టు చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే సమాజానికి ఒక విధమైనటువంటి ఒడిదొడుకులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, ఈరోజు అంటే డ్రగ్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయి హైదరాబాద్కి, తర్వాత మన తెలంగాణ స్టేట్లోకి. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పేసి అందరికీ ఆర్డర్స్ ఉన్నాయి, ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి. కాబట్టి ఏమవుతుందంటే తల్లిదండ్రులు కూడా రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది. వాళ్ళ పిల్లోడు ఏం చేస్తామో, ఎక్కడ పోతా ఉన్నారు అనేది వాళ్ళు కూడా చూసుకోవాలా. అది వాళ్ళకి సరి అయినటువంటి అది చూసుకోవడం లేదని అనిపిస్తూ ఉంది ఒక్కోసారి. అందరికీ నమస్కారం. నేను శ్రీకృష్ణ. ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ డే బాచుపల్లి బ్రాంచ్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా వీళ్ళ కిడ్స్ బ్రాంచ్కి వెళ్ళడం జరిగింది. గెస్ట్ అన్నా నాకు ఇష్టం లేదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఈరోజు కూడా అంతే హాయిగా పిల్లలందరూ పర్ఫామ్ చేస్తుంటే చూసి చాలా చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఇప్పటిచ్చే కాన్ఫిడెన్స్ స్టేజ్ మీదకి రావడం అనేది అవన్నీ చూస్తే డెఫినెట్లీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు అంటే మరీ ఇంత చిన్న వయసు కాకపోయినా కూడా ఒక 5th 6th తర్వాత నేను స్టేజ్ మీద చిన్న చిన్న యాక్ట్స్ అవి చేసినాను. సో పిల్లలందరినీ ఇలా వేదిక మీద చూస్తే చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో హ్యాపీ. ఈరోజు మన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ మన బాచుపల్లి బ్రాంచ్కి వచ్చి పిల్లలతో కాసింత టైం స్పెండ్ చేసి, అందరు పిల్లలతో కాదు ఇక్కడ ఈరోజు నాకు తెలిసి టీచర్స్ వాళ్ళందరూ కూడా మొత్తం స్టేజ్ మీదకి అందరూ వచ్చారు. సో వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. 4 పాటలతో అలా నచ్చలేపేశారు. మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారా, నేర్పారా, ఏమన్నా చెప్పారా? మెసేజ్ ఏంటండి? ఇక్కడికి వచ్చి మీరు ఏమైనా మెసేజ్ నేర్చుకున్నారా? నేను నేర్చుకోలేనండి. మన మెసేజ్ ఇచ్చేంత స్థాయిలో నేను ఇంకా లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం మనకన్నా చిన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లల దగ్గర కూడా మనం చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అంటే ఆ స్టేజ్ ఫియర్ లేకపోవడం అనేది నాకు చాలా కాలం తర్వాత వచ్చింది. బట్ ఇప్పుడు పిల్లలు వీళ్ళందరినీ చూస్తుంటే యాక్ట్స్ చేసేస్తున్నారు, డాన్సులు చేసేస్తున్నారు, పెద్ద పెద్ద పాటలకి ఇప్పుడు కథకని డాన్స్ అన్ని చేస్తున్నారు. అవన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో అది నాకు ఏదో రకంగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ వాళ్ళని చూసి నేను కూడా చిన్న చిన్న పిల్లలు ఈ ఏజ్లోనే ఇలా బాగున్నారు అని నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. పల్లవి ఇంటర్నేషనల్ పల్లవి అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్ కొమరే గారి ఆధ్వర్యంలో అరౌండ్ 40,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచుపల్లి వచ్చేసి 8th బ్రాంచ్ 2023 జూన్లో స్టార్ట్ చేశాము. అండ్ అరౌండ్ 750 స్టూడెంట్స్ ఫస్ట్ ఇయరే వచ్చింది. ఇది కంప్లీట్లీ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అంటే కేంబ్రిడ్జ్ యూకే అఫిలియేషన్తో ఈ స్కూల్ రన్ అవుతుంది. బుక్స్ కానివ్వండి, ట్రైనింగ్ వర్క్షాప్స్ అన్ని కేంబ్రిడ్జ్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఫస్ట్ యాన్యువల్ డే స్టార్ట్ అయ్యి 6 months అయ్యింది. ఫస్ట్ యాన్యువల్ డే ప్రయారిటీ అని చెప్పి చెప్పుకుంటున్నాము. అరౌండ్ 750 స్టూడెంట్స్, మొత్తం అందరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. చీఫ్ గెస్ట్గా ఈరోజు పూనం కౌర్ గారు, తర్వాత గీతా భాస్కర్ గారు, సింగర్ శ్రీకృష్ణ గారు, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ వేణుగోపాల్ గారు రావడం జరిగింది.
పల్లె గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఒక ప్రత్యేకత ఏంటంటే నాణ్యమైన విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము. అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కాంపిటీషన్స్ కానివ్వండి, స్పోర్ట్స్, వేరే ఈవెంట్స్ అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువ పిల్లలందరినీ ప్రోత్సహిస్తాము. అది మా మెయిన్ అంటే ఒక ఆల్రౌండ్ 360 డిగ్రీస్ హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ ఉంటాము పిల్లలకు. అండ్ ఇది ఈ పల్లవి బాచ్పల్లి బ్రాంచ్ వచ్చేసి 3 acre ఇంటర్నేషనల్ క్యాంపస్. ఇది ఇట్స్ స్విమ్మింగ్ పూల్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీస్తో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఇక ముందు కూడా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే నాణ్యమైన విద్యతో పాటు ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తామని